యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి కృత నిబంధనలు మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనము. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. ప్రియులారా, 5 రొట్టెలు 2 చేపలను గురించి ప్రభువారు ఈ ఉదయకాలమందు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, 5 రొట్టెలను 2 చేపలను ప్రభువారు తీసుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి చూసి కృతజ్ఞతాస్థుతులు అనగా దేవునికి, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి, త్రిత్వంలో ఏకత్వముగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్థుతులు అర్పించి తర్వాత శిష్యులకు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు మరి నీ యొక్క నిజ జీవితంలో ఉదయమునే వేకువమున లేచినటువంటి నీవు నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు దేవుని ఎదుట కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తున్నావా లేదని నా ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఉదయకాలం మందు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ భూమి మీదకి వచ్చినటువంటి మొదలు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు చేశారు, ఎన్నో మరి కని విని ఎరుగని కార్యములు చేసినప్పటికీ కూడా మరి యేసు ప్రభుని వెంబడించినటువంటి శిష్యులతో కూడా దేవుడు పలుకుతున్న మాటలు ఏమిటంటే, ఎన్నో అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి సూచక్రియలు జరిగించారు. దానిలో మనము ఈ ఉదయకాలం మందు మాట్లాడుకునేటువంటి వాగ్దానం గొప్ప విశేషమైనది. కాబట్టి ప్రియులారా, 5 రొట్టెలను 2 చేపలను దేవుడు ఆకాశం వైపు ఎందుకు ఎత్తి కృతజ్ఞతాస్థుతులు అర్పించారంటే, ప్రభా దీన్ని దీవించుమని ప్రార్థన చేసి కృతజ్ఞతాస్థుతులు అర్పించారు. కాబట్టి ఈ ఉదయకాలం మందు నీ కుటుంబాన్ని దీవించమని దేవుని కృతజ్ఞతాస్థుతులు అర్పించాలి. నువ్వు నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డల బట్టి, దేవునికి ఇచ్చిన ఉద్యోగమును బట్టి, వ్యాపారమును బట్టి, మొట్టమొదటిగా నువ్వు లేచిన మొదటి జామును లేచిన నీ పిల్లల కొరకు, నీ పసిపిల్ల ప్రాణముల కొరకు కృతజ్ఞతాస్థుతులు అర్పించినట్లయితే ఈ 2025 సంవత్సరం దేవుడు నేను దీవించబోతున్నాడు. వాగ్దానం దేవుడు దీవించును గాక. మహాగణుడమైన దేవా మీకు వందనాలు. ఉదయ కాలం ముందు నీ బిడ్డలతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి తండ్రి నీకు వందనాలు. నిజమే నాయన, దయగల తండ్రి ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానం బట్టి స్తోత్రాలు. దేవా, 5 రొట్టెలు 2 చేపలను ప్రభా దయగల తండ్రి ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి శిష్యులకు ఇచ్చారు. నీ వాక్య లేఖనం మాట్లాడుతుంది నాయన. వేకు జామున లేచిన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి కుటుంబాల విషయమై, మరి నా ప్రభ ఉన్న అవసరతల విషయమై, ఉద్యోగ విషయమై, ప్రతి విషయంలో కూడా నీ నామమందు మొట్టమొదటిగా అయ్యా, నీ నామమందు ప్రభ మొట్టమొదటిగా నిన్ను గుర్తెరిగిన ఆయన నీ పాదములకు నమస్కరించి కృతజ్ఞతాస్థుతులు అర్పించే బిడ్డలకు ప్రతి ఒక్క నాయతపరచమని మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.